హీరా హుక్కు నీలకంఠ ఋషి యొక్క కుండలిని శక్తే ఆ శివనాగు. నీలకంఠ ఋషి పత్ని నంజుమాదేవి తపస్సు వల్ల కలిగిన శక్తే ఆ శక్తి నాగు. అంటే మీరు అంటున్నది ఆ పుట్టలో ఉన్నది శక్తి నాగు అనా? తర్వాత చదువు. అపూర్వమైన ఈ ప్రదేశంలో సర్వజిత్ సంవత్సరం వైశాఖ మాసంలో కట్టబడింది మాంత్రిక కట్టు. కట్టు బలం కోసం చంద్రపూజ చెయ్యాలి. కట్టు విడిపోవాలంటే నాగభక్తి కలిగిన కన్య యొక్క రుధిరం అవసరం. ఇది సత్యం, సత్యమే శాశ్వతం. అనుమానించడానికి అవకాశమే లేదు. ఆ ప్రదేశంలో నివసించేది ముమ్మాటికి శక్తి నాగే. జరుగుతున్నది హేవీలంబి సంవత్సరం. సర్వజిత్ సంవత్సరం అంటే హేవీలంబి సంవత్సరానికి 20 సంవత్సరాలకు ముందు వచ్చిన సంవత్సరం. 20 సంవత్సరాలకు ముందు శక్తి నాగుని ఆ ప్రదేశంలో మంత్రశక్తులతో కట్టడి చేశారు. దానికి సహాయపడినవి ఈ తాళ్లే. ఆ కట్టడికి బలం పెరగడానికి పౌర్ణమి పూజలు చేస్తున్నారు. దానికి ఉపయోగించింది ఈ తాయెత్తులే. మంత్ర కట్టడిని ఛేదించడానికి మార్గం చూపించవలసింది శాస్త్ర నిర్బంధం కాబట్టి నాగభక్తి కలిగిన కన్య యొక్క రక్తం పడినప్పుడు కట్టడి పోతుందని దానికి మార్గం సూచించారు. కన్య యొక్క రక్తం పడిన వెంటనే శక్తి నాగు మంత్ర కట్టడి ఛేదించుకుని వెలుపలికి వచ్చేసింది.